నిరుపేదల సొంతింటి కల నెరవేర్చడమే కూటమి లక్ష్యమని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు. పల్నాడు జిల్లా మాచల నియోజకవర్గంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 180 మందికి PMAY పథకం కింద పట్టాలు అందజేశారు. ఇంకా సొంతిల్లు లేని అర్హులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వంలో 90% టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేయకుండా వదిలేశారన్నారు. ఇష్టానుసారంగా ఆన్లైన్ చేయడంతో అర్హులకు లబ్ధి చేకూర్చడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. టిడ్కో ఇళ్లు 90% పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు వచ్చి ఆగిపోతే 5 సంవత్సరాల కాలంలో ఆ 10% ఇళ్లు పూర్తి చేయకుండా పేద ప్రజల్ని వంచిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అంతేకాదు ఆ రోజు లబ్ధిదారులు మరి కొంతమంది రిజిస్టర్ చేసుకుంటే వాటి పేర్లు మార్చి గందరగోళానికి గురి చేశారు. ఈ రోజు ఆ ఇళ్లన్నీ పూర్తి చేయాలంటే సుమారు 5,000 కోట్ల రూపాయలు అవసరం. పేదల పార్టీ అని చెప్పుకుని ప్రజల్ని మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఈ రోజు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాడు అంటే, జగనన్న కాలనీ పేరుతోటి స్థలాలు ఇచ్చి ఈ రాష్ట్రంలో 7,500 కోట్ల రూపాయలు దోపిడీ చేశారు. ఇళ్లు కట్టకుండానే తన పార్టీ కార్యకర్తలు నాయకుల జేబులు నింపడం కోసం రోడ్ల పేరుతోటి అక్కడ మట్టి అక్కడే తోగేసి ఒక దోపిడీని సృష్టించారు. మౌలిక సదుపాయాలు లేవు, ఇళ్లు పూర్తి చేయలేదు.